హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్కిప్ డిజైనర్స్ అండ్ ఎంబ్రాయిడరీ. ఇవాళ మా ఛానల్లో బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మేము నేర్పించబోతున్నాం. సో ఛానల్లోకి వెళ్ళిపోయే ముందు ఎలా తీసుకోవాలని తెలుసుకోబోయే ముందు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నాం అనేది మనం స్టార్ట్ చేద్దాం. ఇది మన కొల బ్లౌజ్ అనమాట. ఇప్పుడు ముందుగా మన కొల బ్లౌజ్తో మనం టేపుని తీసుకొని మన బాడీ లూజ్ ఎంత ఉందో మనం చూసుకుందాం అనమాట. ఇప్పుడు 36 వచ్చింది మనకి బాడీ లూజ్ అనమాట. ఇది 36 వచ్చింది కదా, 36 ఇంచీలకి ఒక 7 ఇంచీలు మనం కలుపుకోవాలి. ఇంచీలు కలుపుకున్నాక 43 వస్తుంది. 43ని హాఫ్ చేయాలి. ఇప్పుడు మనం 43ని హాఫ్ చేస్తే 21.5 వస్తుంది. 10.5 ఇంచీలు వచ్చింది. మనం దాన్ని హాఫ్ చేస్తే 10.5 ఇంచీలు వచ్చింది కదా, 10.5కి ఇంకో 1 ఇంచ్ కలిపితే 11.5 ఇంచీలు వస్తుంది. ఏ బ్లౌజ్ని అయితే మనం కట్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ బ్లౌజ్ని ఇలా పెట్టుకున్నాక మన టేప్ని తీసుకొని ఒక ఎడ్జ్కి వచ్చేసి ఇక్కడ చూసారు కదా 2 ఇంచెస్ మనం వదిలేసుకోవాలన్నమాట. వదిలేసుకున్నాక ఆ 2 ఇంచెస్ పైనుండి మనకి 11.5 వచ్చింది. ఆ 11.5ని చూసారు కదా, ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చింది అనమాట 11.5. ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఆ చివరిని కూడా ఒక పాయింట్ పెట్టుకోండి. 11.5 ఇంచీ లైన్ మనం గీసుకున్నాం. పొడుగు నుండి షోల్డర్ పొడుగు మనం తీసుకోవాలి. కరెక్ట్గా అలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇది చూసారు కదా, ఇప్పుడు ఈ పొడుగు వచ్చింది కదా, ఈ పొడుగుని మనం ఈ ఎడ్జ్న పెట్టుకోవాలన్నమాట. ఈ ఎడ్జ్ నుండి ఎక్కడైతే మనం 11.5 ఇంచీలు పెట్టామో ఆ స్టార్టింగ్ ఆ ఎండింగ్ పాయింట్ నుండి ఇక్కడ వరకు ఎంతవరకు అయితే వస్తే అంతవరకు మనం పాయింట్ చేసుకోవాలి. అది పాయింట్ చేసుకున్నాక ఇప్పుడు చంక పొడుగు తీసుకుందాం. ఇప్పుడు చంక పొడుగు వచ్చేసరికి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నుండి మన బ్లౌజ్ చంక పాయింట్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు మనం పాయింట్ చేసుకొని ఒక లైన్ గీసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ మనము నడుము నుండి చంక పొడుగు తీసుకున్నాము. ఇప్పుడు నడుము నుండి మెడ పొడుగు, ఇది కొంచెం చూసారా, ఇది మెడ, ఇది నడుము అనమాట. షోల్డర్ వరకు తీసుకున్నాం కదా, నడుము నుండి షోల్డర్ వరకు ఈ పాయింట్ దగ్గరికి ఇప్పుడు మన షోల్డర్ పాయింట్ దగ్గర నుండి 2.5 ఇంచీలు మనం వదిలేసుకోవాలి. 2.5 ఇంచీల దగ్గర పాయింట్ పెట్టుకుని ఒక లైన్ గీయండి. తర్వాత మన కొల బ్లౌజ్ భుజం పొడిగి ఎంత ఉంటే దానికి 1/2 ఇంచ్ కలుపుకోవాలి. మనం 2.5 వదిలేసాం కదా, ఆ 2.5 నుండి ఇక్కడ వరకు అంటే మనకి అది 3 వచ్చింది. ఇంకా 1/2 ఇంచ్ కలుపుకుంటే 3.5. మనం 3.5కి పాయింట్ చేసుకుంటాం. అక్కడ నుండి ఇంకో లైన్ ఇలా స్ట్రైట్గా గీయాలన్నమాట. భుజం పొడుగు నుండి మెడ పొడుగు వరకు ఒక లైన్ గీసుకోవాలి. ఈ భుజం పొడుగు నుండి ఇక్కడ మనకి చంక పొడుగు వరకు తీసుకున్నాం కదా, ఆ పాయింట్ వరకు ఒక లైన్ గీసుకోవాలి. ఇంకా ఇది 2.5 కానీ 2 ఇంచెస్ కానీ తీసుకొని మనం లైన్ చేసుకోవాలి. దాన్ని ఇలా క్రాస్గా తీసుకోవాలి. మనకి మెడ అనమాట. మెడ మనకి ఏ షేప్లో కావాలన్నా ఒక మోడల్స్ ఉంటాయి కదా, అదే అనేది ఇక్కడే మనం మార్చుకోవాలి. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ప్రెసెంట్ అయితే మనం రౌండ్ నెక్కి తీసుకుందాం. ఇది పార్ట్ ఏదైతే ఉందో ఇది నడుము నుండి చంక పొడుగు అనమాట. ఈ పొడుగుని మనం ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకున్నాం. అలాగే నడుము నుండి మెడ పొడుగు వచ్చేసరికి ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకున్నాం అనమాట. తర్వాత ఇది భుజం షోల్డర్ పొడుగు అనమాట. ఇంకా 1/2 ఇంచ్ కలుపుకున్నాం. ఎందుకంటే మనం మీకు స్టిచ్చింగ్ చేసే లోపల అది సగం వెళ్ళిపోతుంది కాబట్టి స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇంకో 1/2 ఇంచ్ కలుపుకుంటాము. ఇప్పుడు ముందు నెక్ మెజర్మెంట్ ఏంటి, అది ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు మేము వీడియోలో చూపించబోతున్నాం. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవాలంటే ముందుగా మనం బ్యాక్ నెక్ని ఎలాగైతే గీసుకున్నామో ఆ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, చంక పైనుండి కట్ చేయాలి. మీరు గీసిన లైన్ దగ్గర నుండి కాదు, ఆ ఎక్కడైతే క్రాస్ లైన్ గీసామో అక్కడ నుండి కట్ చేయాలి. ఇప్పుడు ఇది బ్యాక్ నెక్ వచ్చింది చూడండి, ఇది బ్యాక్ నెక్. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకున్నాం. ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలంటే బ్యాక్ పార్ట్లో ఇందాక మనం 11.5 ఇంచెస్ పెట్టుకున్న లైన్ ఉందా, అక్కడి నుండి ఇక్కడ వరకు 2 ఇంచెస్ పెట్టుకొని గీసుకోవాలన్నమాట ఒక డాట్. దాటుకునే దానికి మనం ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేశాక ఇప్పుడు అది ఫ్రంట్ నెక్ ఉంది కదా, ఫ్రంట్ నెక్ ఎలా కట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాం చూడండి. మీ వైపు తిప్పుకోండి క్లాత్ని. ఇప్పుడు ఇందాక మనం ఆల్రెడీ ఇందాక 2 ఇంచెస్ తీసుకొని ఫోల్డ్ అదే టిక్ పెట్టుకున్నాం కదా, దాన్ని ఫోల్డ్ చేయాలి మనం.
దాన్ని ఫోల్డ్ చేసాక ఇప్పుడు చూడండి ఎలా వస్తుంది, ఎలా కనిపిస్తుందో. ఎలా పెట్టుకున్నారో క్రాస్ నెక్స్ కాబట్టి క్రాస్గా పెట్టుకోవాలి మనం బ్లౌజ్. కొంచెం చూసారు కదా బ్లౌజ్ ఎలా కనిపిస్తుందో. మనం ఈ షేప్ దగ్గర అనేది బ్యాక్ నెక్ కట్ చేసాం. ఇప్పుడు దానికి పక్కన ఫ్రంట్ నెక్కి ఎలా పెట్టుకోవాలో చూడండి. ఫోల్డ్ చేసుకున్న దానికి స్ట్రైట్గా మన బాడీ లూజ్ సేమ్ వస్తుంది కాబట్టి సేమ్గా లైన్ గీసుకోవాలి. సైడ్స్న సేమ్ మనం ఎలాగైతే బ్లౌజ్ పెట్టుకున్నామో అలాగా లైన్ గీసుకోవాలి. ముందు నెక్క మట్టికి ముందు మెడ మీదకు ఉంటుంది కాబట్టి ముందు నెక్క కొలుసుకోవాలి. ముందు నెక్కి మనం కొలుసుకోవాలి, ఎందుకంటే నెక్ అనేది పైకి ఉంటుంది కాబట్టి. ఫ్రంట్ నెక్ మన కొల బ్లౌజ్ ఉన్న ఫ్రంట్ నెక్ పెట్టుకొని అది ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు మనం లైన్ గీసుకోవాలి. చూసారు కదా ఎలా గీసుకున్నారో. చూసారు కదా ఇక్కడ నుండి ఇక్కడ వరకు లైన్ గీసుకున్నారు. సేమ్ ఈ బ్లౌజ్ని ఎలా అయితే తీసామో కొల బ్లౌజ్ని అలా లైన్ గీసుకోవాలి. మీకు ఈ మెజర్మెంట్స్ అనేది అసలు తెలీదు చేయలేమన్న వాళ్ళకి ఈజీగా అర్థం అవడం కోసము మేము చెప్తున్నాము. ఈజీగా అర్థం అవడం కోసం అన్నమాట. ఇది ఊక్సుల పట్టి కోసం చూడాలి కదా. ఇప్పుడు మరి ఫ్రంట్ పార్ట్కే కదా ఊక్సుల పట్టి దగ్గర తీసుకొని 4 పెట్టుకోవాలి. 5 ఊక్సెస్ దగ్గర ఉంటాయి. 5 ఊక్సెస్ కి 4 ఊక్సెస్ దగ్గర 4th ఊక్స్ దగ్గర 4వ ఊక్స్ దగ్గర టిక్ పెట్టుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి 2.5 క్రాస్ గా తీసుకొని అక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి చిన్న క్రాస్ పెట్టి తీసుకొని 2 ఇంచీలకి డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారు కదా అది క్రాస్ మనం పెడితే క్రాస్ గానే గీయాలి అనేది డాట్స్ కోసం అన్నమాట కదా. ఇప్పుడు మనం మెజర్మెంట్ తీసుకోవడం అంత కష్టమేం కాదు. కొల బ్లౌజ్ పెట్టుకొని ఈ కిందన ఆల్రెడీ మనం కటింగ్ చేసిన బ్యాక్ నెక్ని పెట్టుకొని ఈ కిందన అది ఆల్రెడీ ఫోల్డ్ చేశాక ఎంత వచ్చిందో అలా ఒక లైన్ గీసేసుకున్నాం. ఇలా సేమ్ ఆ పార్ట్లో ఆ షేప్లో లైన్ గీసుకున్నాక ఫ్రంట్ నెక్ పైకి ఉంటుంది కాబట్టి మన కొల బ్లౌజ్ ఇటు సైడ్ ఫ్రంట్ నెక్ పెట్టుకొని ఎంత పైకి అయితే ఉందో అంత పైకి డాట్ పెట్టుకొని చేయడం మాత్రమే. డాట్ పెట్టుకున్నాక ఊక్సుల పట్టీకి మాత్రం 4 ఊక్సెస్ అదే 4 ఊక్సులు వదులుకొని అక్కడ ఒక డాట్ పెట్టుకున్నాం. డాట్ పెట్టుకున్నాక ఇక్కడ నుండి క్రాస్గా 2.5 తీసుకోవాలి. అక్కడ డాట్ పెట్టుకొని అది ఒక లైన్గా ఇలా గీసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి 2 ఇంచీలు వదులుకోవాలన్నమాట. అయితే గీసుకున్నామో అలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. అక్క మనం ఇక్కడ 2 డాట్స్ పెట్టుకున్నాం. 2.5కి ఒకటి 2 ఇంచీలు ఒకటి. అది అనేది మీరు ఇలా చిన్నగా ఫోల్డ్ చేసి చిన్న కటింగ్ చేయాలన్నమాట. చిన్న జస్ట్ ఎడ్జ్ని చిన్నది కట్ చేస్తే కొంచెం ఈ షేప్లో వస్తుంది. అది ఇది మీకు కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసినప్పుడు ఎలా ఉంటుందో తెలియడం. మనం చేతిలో ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. క్లాత్ని 4 ఫోల్డ్స్ చేసుకోవాలి. 4 మడతలు పెట్టుకోవాలి. కొల బ్లౌజ్ తీసుకోవాలి. ఇప్పుడు కొల బ్లౌజ్ని ఇగో ఇలా పెట్టుకోవాలన్నమాట. ఈ ఎడ్జ్ నుండి ఇలా పెట్టుకోవాలి. షాలర్ ఇటు వచ్చేలాగా. ఫోల్డింగ్ కోసం చిన్న ఖర్చు వదిలేసుకుంటున్నారు. 1.5 2 అయినా పర్వాలేదు. తెలియలేని వాళ్ళు టేప్ పెట్టుకోండి. ఇక్కడ మన షోల్డర్ దగ్గర చూసారు కదా ఒక డాట్, ఇక్కడ చంక దగ్గర ఒక డాట్ అన్నమాట. ఇలా గీసుకుంటాం. చూడండి ఎలా గీస్తున్నారు. ఇలా దాన్ని మనం ఎక్కడి నుండి ఎక్కడి వరకు కనెక్ట్ చేసుకోవాలి. ఇది చిన్న క్రాస్ తీసుకోవాలన్నమాట. హ్యాండ్ అనేది మనకి క్రాస్ రావాలి. ఇలా చూసారు కదా. ఇప్పుడు ఇదంతా ఖర్చు అనమాట. హ్యాండ్ని కట్ చేసుకుందాం. ఈ హ్యాండ్ కటింగ్ తర్వాత షేప్ ముక్కలు ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను. ఇది కరెక్ట్గా మీకు మిడిల్ ఎక్కడుందో తెలియడం కోసం ఆ ఎడ్జ్ని చిన్నది కట్ చేసుకోవాలి. మీకు హ్యాండ్ పెట్టేటప్పుడు బ్లౌజ్ అతికాక హ్యాండ్ పెట్టేటప్పుడు మీకు కరెక్ట్గా మిడిల్ పాయింట్ ఎక్కడ వస్తుంది హ్యాండ్ కానీ తెలియడం కోసం. ఇప్పుడు షేప్ ముక్కలు తీసుకుందాం. షేప్ ఎలా తీయాలి అని స్ట్రైట్గా తీసుకున్న ముక్కని ఇంకో హాఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక బ్లౌజ్కి మనం 11.5 తీసుకున్నాం కదా, ఇంకో ఆ అరెంజ్ కలపకుండా 10.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఒక పక్క 3 పక్క 2.5. ఒక పక్క 3 ఒక పక్క 2.5 అంట. చూసారు కదా ఎలా తీసుకుంటున్నారు. ఈ పక్క 3 తీసుకున్నారు, ఈ పక్క 2.5 తీసుకున్నారు. దానివల్ల మీకు ఈ క్రాస్ అనేది వస్తుంది షేప్ దగ్గర. ముక్కను కట్ చేసుకుందాం.
సో ఈ షేప్ ముక్కను కట్ చేసుకున్నాక మనకి ఏ పార్ట్స్ వచ్చాయి ఇప్పుడు చూద్దాము. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ ముక్క ఎలా వచ్చిందో చూద్దాము. సరే కదా, ఇది హ్యాండ్. ఫ్రంట్ పార్ట్ ఇందాక మనం కట్ చేసుకున్నాం 2 పార్ట్స్కి. షేప్ ముక్క అనేది ఇగో ఫ్రంట్ పార్ట్ దగ్గర వస్తుంది ఈ షేప్ ముక్క అనేది. తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ కదా, బ్యాక్ నెక్ రౌండ్ నెక్ వస్తుంది. సో ఈరోజు మన మెజర్మెంట్ ఎలా తీసుకునే విధానంగా ఎలా కట్ చేసుకోవాలి, అరించీలు ఎక్కడ కలుపుకోవాలి, పావించీలు ఎక్కడ కలుపుకోవాలి అని చెప్పాం. కాబట్టి రేపు మన వీడియోలో ఫస్ట్ షేప్ ముక్క ఎలా స్టిచ్చింగ్ చేయాలి, తర్వాత ఏది ఎలా అతుక్కోవాలనేది చూపిస్తాం. వీడియో ఎలా వచ్చింది ఏంటి అనేది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, మేము రిప్లై ఇస్తాము. తర్వాత మీకు ఆల్రెడీ నిన్న వీడియోలో నేను చెప్పాను, ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా సరే మేము కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ అనేది 3 డిజైన్స్ 1200కి ఇస్తున్నాం. సో మళ్ళీ నేను చెప్తున్నాను, మేము ఆర్డర్స్ తీసుకుంటాము. ఎవరికైనా సరే కావాలి అంటే మా నంబర్ కూడా మీకు ఇస్తాము, మా నంబర్లో కాల్ చేయండి మా నంబర్కి. సో ఈ వీడియోని మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.